అరెస్ట్ చేస్తారని భయమా సార్ అన్న. భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్కి పోతాను, నేను పోలే కదా అన్న. ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. ఎందుకంటే నవ్వుతూ అన్నా, నా జీవితంలో చాలా అనుభవాలు వచ్చాయి, అసెంబ్లీతో సహా. ఒక జైలు అనుభవం రాలే, అది కూడా పోయి చేస్తే నా ఆత్మకథ పూర్తవుతుంది, ఇంకో చాప్టర్ అని చెప్పాను. సో అందువల్ల అరెస్ట్లకు భయపడే వాళ్ళమైతే ఇక్కడ దాకా రాకనే పోయేవాళ్ళం. నేను 30 ఏళ్ళ వయసులో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీ ది ఇండిపెండెంట్కి ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పైన గ్లాడ్ టు సీ హిమ్ గో అని రాశారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వైస్ ఛాన్సలర్ ఫోన్ వస్తే నన్ను పిలిపించాడు. ఏం నాగేశ్వర్, పెళ్ళై 4 ఏళ్ళు అయింది, కొడుకు పుట్టి 1 ఇయర్ కూడా కాలే, ఇప్పుడు మన ఉద్యోగం తీసేస్తే ఏమవుతుంది అన్నాడు. నేను తీసేయమన్నాడు సార్ మీ సీఎంను, ఒక 30 ఏళ్ళు అక్కడ ఇక్కడ ట్యూషన్లు చెప్పుకొని బతుకుతా, 30 ఏళ్ళ తర్వాత కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ డబ్బులన్నీ తెచ్చుకుంటే జూబ్లీహిల్స్ ఇల్లు కట్టుకుంటా అని చెప్పాను. ఎందుకంటే నాకు అదొకటే మార్గం కనబడుతున్నా సార్, లేకపోతే లేదని చెప్పిన. అంటే అందువల్ల 30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతామా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు.